భారతదేశంలో ఉన్న హక్కులకు వ్యతిరేకంగా పోరాడతారు అది. భారతదేశంలో అనుభవిస్తున్నారు విస్తృత స్వేచ్ఛ కాదు, ఇక్కడ ఉంది విచ్చలవిడి స్వేచ్ఛ, వికృత స్వేచ్ఛ. వీళ్ళ వికృత భావజాలాన్ని స్వేచ్ఛాయుతంగా సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో వాగేస్తుంటారు. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, వాడు ఏమైనా మాట్లాడతాడు, వాడు జ్యుడిషియరీని కూడా అడ్డదిడ్డగా మాట్లాడతాడు వాడు. దాన్ని తప్పుపట్టినప్పుడు వస్తుంది ఇక్కడ. కానీ ఒకటిసారి నిజంగా ఈయన అన్నట్టు అంటే ఈ నిరుద్యోగ యువత అంతరం అని కాదు, కొంతమంది ఈ న్యాయవాది వృత్తినో లేదంటే జర్నలిస్ట్ గానో లేదంటే సమాచార హక్కు కార్యకర్తలు గానో ఇలా మారిపోయి నిజంగా ఈ వ్యవస్థల మీద దాడి చేసే వాళ్ళు ఉంటారా? ఖచ్చితంగా. మీకు జర్నలిజంలో ఎంతమంది దేశ జాతీయ భావజాలం ఉన్నోళ్ళు ఉన్నారు చెప్పండి? 70 నుంచి 80% మంది కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు ఉంటారు. 70 నుంచి 80% మంది. ఇదివరకు 100కి 100 వాళ్లే సిపిఐసి. ఎందుకంటే మనకి మిగతా సమాజంలో, హిందుత్వ సమాజంలో అప్పట్లో ఇప్పుడంటే మనకి ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయండి. అప్పుడు ఏమున్నాయండి? ఒకటి చదువు అయిపోయాక డిగ్రీలు అప్పుడే డిసైడ్ చేసుకునేది ఏంటంటే, ఒకటి కొట్లలో గుమస్తాలుగా చేయాలా, లేదా ఆఫీసుల్లో గుమస్తాలుగా చేయాలా. ఇది ప్రైవేట్ ఆఫీసులు ఏముంటాయి అప్పుడు? ఈ చిన్న చితక వాటిని అంతే. వ్యవసాయం ఒకటి నెంబర్ 1, లేదా వ్యాపారం, నాణాల వ్యాపారం చేస్తే దాంట్లో వారసత్వం, షాపులో వెళ్ళి కూర్చోవడం, లేదా పరిశ్రమలు మన నాన్నకుంటే మనం ఫాలోఅప్ చేసుకోవడం, లేదా వ్యవసాయం. ఇది తప్పించే ఉంది ఆ రోజుల్లో మనకి. ఇవాళ రోజున ఇన్ని రకాల ఛాన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు ఇవాళ ఖాళీ వాడు రండిరా బాబు అని అడుగుతున్నాడు. రైతుకి పని చేసి పెట్టడానికి మనిషి లేడు, షాపుల్లో పని చేయడానికి మనుషులు దొరకట్లా. ఇలాంటి స్టేజీ వచ్చినప్పుడు ఇది ఎందుకు చెబుతున్నా అంటే, మనకి గతంలో ఉన్నటువంటిది హిందుత్వ ఐడియాలజికల్ సొసైటీ నడిచింది. ఆ సొసైటీ నడిచినప్పుడు